Hello, hi, welcome back to my channel. And today, once again, I came up with one food recipe which I invented. ఈరోజు నట్స్తో ఒక పౌడర్ చేయబోతున్నాను. మామూలుగా నట్స్ పౌడర్తో లడ్డూలు చేస్తారు, ఇంకా వేరే దానిలో ట్రై చేశాను, బట్ టేస్ట్ సరిగ్గా రాలేదు. సో, ఇప్పుడు మీ ఊర్లలో కారం పొడి అంటారు గదా! పప్పులతో చేసి ఇట్లా పుట్నాల పొడి, బుడ్డల పొడి అట్లా. ఇప్పుడు బుడ్డలతో పాటు కొంచెం నట్స్ కూడా వేసి చేస్తున్నాను. ఇది ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్‌కి. సో, నా కొడుక్కి నట్స్ పౌడర్ చేసి, బెల్లం వేసి లడ్డూలు చేస్తాం గదా! ఎనర్జీ బాల్స్, ఎనర్జీ లడ్డూస్ అని అంటాము. సో, దాంతో డైలీ తింటుంటే స్వీట్ ఎక్కువ తినలేకపోతున్నాడు. అండ్ నట్స్ పౌడర్‌తో చపాతీలో కలిపి ట్రై చేశాను. అది సరిగ్గా రాలేదు. ఒకసారి కర్రీస్‌లో కూడా ట్రై చేశాను గానీ, కర్రీస్‌లో మొత్తం ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అది బాలేదు. సో, ఫైనల్‌గా నట్స్ పౌడర్‌తో ఒక కారం పొడిలాగా బుడ్డపప్పులతో పాటు ఒక రెసిపీ తయారు చేశాను. సో, ఇది మీకందరికి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ గ్రౌండ్ నట్ బుడ్డపప్పులు తీసుకున్నాను. ఒక కప్పుకి ఇట్లా హాఫ్ కప్. ఇవి ఎన్ని బుడ్డపప్పులు తీసుకున్నానో అన్నీ బాదం తీసుకున్నాను. బాదం ఎక్కువ ఉండాలి. నట్స్ ఇవి వాల్నట్స్ కొంచెం టేస్ట్ సరిగా ఉండవు కాబట్టి చేదుగుంటాయి. సో, తక్కువ తీసుకున్నాను. అండ్ క్యాషెస్ కూడా తక్కువ తీసుకున్నాను. ఇది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, బాదం చాలా మంచిది క్యాషెస్ కంటే. సో, క్యాషెస్ తక్కువ తీసుకున్నా. ఇవి పిస్తా, ఇవి ఒలిచిపెట్టుకోవాలి. పిస్తా కూడా ఒక బాదం అంత క్వాంటిటీలో తీసుకుందాం. ప్యాన్లో వాల్నట్స్ తీసుకుందాం. ఇవి కొంచెం హీట్ అయ్యాక బాదం, ఇది ఇలా హీట్ ఎక్కాక గ్రౌండ్ నట్ బుడ్డపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు హీట్ ఎక్కాక ఇప్పుడు క్యాష్యూస్ వేసుకుందాం. ఇవి సిమ్లోనే చాలా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. మీరు సరిగా ఫ్రై చేయకపోతే హైలో పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేసేస్తే అది మిక్సీ వేసినప్పుడు చాలా పేస్ట్ లాగా అలా అవుతుందన్నమాట. సో, సిమ్లో పెట్టి బాగా డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత మిక్సీకి వేస్తే పౌడర్ లాగా వస్తుంది. సీడ్స్ ఫ్రై అయిపోయాయి. ఇది చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లగయ్యేలోపు ఇవి ఒలిచి పెట్టుకోవాలి. సో, ఇలా పిస్తా కూడా ఒలిచి పెట్టుకున్నాం. ఇవి సాల్టెడ్ రోస్ట్ చేసినవి, నార్మల్ వితౌట్ సాల్ట్ రోస్టెడ్వి కూడా తీసుకోవచ్చు. ఇవి కొంచెం బాదం క్వాంటిటీలో తీసుకున్నాం. సో, నట్స్లో న్యూట్రిషియస్ ఫుడ్ చాలా ఉంటుంది కదా, అది పిల్లలకి అని ఎందుకన్నానంటే మనకి సేమ్ న్యూట్రిషియస్ ఫుడ్ సీడ్స్లో కూడా దొరుకుతుంది. విత్తనాలు ఉంటాయి కదా, పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, ఇలా సేమ్ ఈ సీడ్స్లో కూడా సేమ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది నట్స్లో ఉన్నట్టే. బట్ పిల్లలకి మాత్రం ఇలా ఫ్యాట్, ఈ నట్స్లో ఫ్యాట్ కూడా వస్తుంది. ఆ ఫ్యాట్ పిల్లలకి ఎదుగుతుంటారు కాబట్టి వాళ్ళ బోన్స్కి అలా యూజ్ అవుతుంది. సో, ఎంత వాళ్ళు వెయిట్ ఉన్నా తొందరగా
సో ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక 2 డేస్ చాలు వెయిట్ లాస్ అవ్వడానికి. సో అలాంటి టైంలో వాళ్ళు ఇంకా ఎదుగుతుంటారు కాబట్టి సో నట్స్ బెటర్. అది ఫ్యాట్‌తో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఉంటుంది. సో మనకి అంత ఫ్యాట్ అవసరం లేదు. మనకి ఎదుగుదల అయిపోయింటది. ఈ ప్రోటీన్ ఈ హెయిర్ గ్రోత్, నెయిల్స్ గ్రోత్ దీనికి అది ఎంత పెరుగుతుందనేది మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం అనే దాని పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇందులో కూడా సేమ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటాయి ఈ సీడ్స్‌లో. మనకి బయట ఇలా దొరుకుతుంది. డీమార్ట్‌లో దొరుకుతుంది. ఇలా సెపరేట్‌గా ప్యాకెట్స్ దొరుకుతాయి. నేను కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు వాల్‌నట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కదా! ఒక న్యూట్రిషన్. ఆ ఒమేగా 3 మనం తినే సీడ్స్‌లో ఇలా చియా సీడ్స్ ఉంటాయి కదా! సబ్జా గింజలు వాటర్‌లో ఏస్తే ఇలా ఉబ్బుతాయి. ఆ సబ్జా గింజల్లో కూడా సేమ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో, మనకి నట్స్ అవసరం లేదు. సీడ్స్ తింటే చాలు. పిల్లలు సీడ్స్ తినొచ్చు కానీ నట్స్ తింటే చాలా బెటర్. అంతే ఫ్యాట్ ఉంటుంది కదా! సో, గ్రోత్‌కి డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో, వాళ్ళకి పిల్లలకి నట్స్, మనకి ఈ సీడ్స్. ఈ సీడ్స్ కూడా రోజు ఒక టీ స్పూన్ తీసుకొని తింటే మనకి డైలీ అందాల్సిన న్యూట్రిషన్ అందుతుంది. సో, ఇవి కూడా డ్రై రోస్ట్ అంటే సిమ్‌లో పెట్టి కొంచెం రోస్ట్ చేసి మనం ఇలా బాక్స్‌కి స్టోరేజ్ పెట్టుకుంటే అవి టేస్ట్ బావుంటాయన్నమాట. ఇప్పుడు సన్‌ఫ్లవర్ విత్తనాలు మనం ఒలుచుకొని తింటుంటాం కదా! సాల్ట్ రోస్టెడ్ చేస్తాడు. అవి ఇలా ప్లెయిన్‌లో దొరుకుతాయి కాబట్టి మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం క్రిస్పీగా, టేస్టీగా అనిపిస్తాయి. సో, డైలీ ఒక టేబుల్ స్పూన్ ఈ సబ్జా గింజలైతే వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ వేసి వాటర్‌లో ఒక టీ స్పూన్ వాటర్‌లో వేసి అది ఉబ్బినాక దాంట్లో ఆ వాటర్ తాగొచ్చు. ఎనీ జ్యూస్‌లో కానీ కలుపుకొని అది ఇంకా మీ ఇష్టం. ఎలాగైనా తీసుకోవచ్చు. సో, మనకైతే ఈ సీడ్స్ ఉన్నాయి. మనకు డైలీ అందాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ మనకి ఈ సీడ్స్‌లో అందుతాయి. ఈ నట్స్ చల్లగయిపోయినాయి. కంప్లీట్‌గా కూల్ అవ్వాలి. సో, లైట్‌గా ఇట్లా హీట్ ఏమన్నా ఉంది అంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది. సో, కంప్లీట్‌గా కూల్ అయిపోయినాయి. దీనిలోకి పొట్టు మాత్రం అలా తీయకండి. ఇందులో ఫస్ట్ గార్లిక్ వెల్లుల్లి తీసుకున్నాను. హాఫ్ వెల్లుల్లి వేసాను. ఇందులో ఈ నట్స్ అన్నీ వేసుకొని అండ్ పిస్తా, సాల్ట్, కారం. ఉప్పు, కారం మీరు చూసి వేసుకోండి. ఇంకా చిన్న పిల్లలకి పెట్టాలి అంటే కారం తక్కువ వేసుకోండి. మళ్ళీ ఒకవేళ కారం ఎక్కువయ్యి వాళ్ళకేమన్నా హెల్త్ పాడైంది అంటే ఈ నట్స్ వల్ల అని అనుకుంటారు. సో, కారం తక్కువేయండి పిల్లలకి. ఇది మనం పౌడర్ చేసుకున్నాం. సో, ఇలా పౌడర్ అయిపోయింది. సో, ఇలా పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ చల్లగయ్యాక ఒక బాక్స్‌కి తీసి పెట్టుకుంటే ఈ పౌడర్ మనం చపాతీ రోటీస్‌కైతే ఇలా నెయ్యి అప్లై చేసి పౌడర్ వేసి ఇలా రోల్ చేసి ఇచ్చేయొచ్చు. అండ్ పూరి, దోస, అన్నం ఇలా ఎందులో పడితే అందులో ఈ పౌడర్ వేసేసి పిల్లలకి ఇచ్చేయొచ్చు. సో, పిల్లలకి ఇలా మనకి ఓపిక లేనప్పుడు వంట చేయలేము కదా! సో, ఈ పౌడర్ ఏసి పిల్లలకి పెట్టేస్తే ఇంకా ఆ రోజు వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అందలేదే అనే బాధ ఉండదు. దిల్ ఖుష్‌గా వాళ్ళు కూడా తినేస్తారు. సో, ఇలా మొత్తం అన్ని నట్స్‌తో ట్రై చేశాక లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఈ పౌడర్ తయారు చేశాను. దీంతో మా బాబు ఫుల్లుగా ఎందులో పడితే ఆ కర్రీస్ ఉంటే కూడా ఇదే కావాలి, ఎక్స్‌ట్రా ఫుడ్ తినడం బాగా ఇష్టంతో తింటున్నాడు. సో, అందుకే ఈ వీడియో చేసి మీకు కూడా చెప్తామని ఈ నట్స్ పౌడర్ చేశాను. సో, మీరు ఇంట్లో కూడా ట్రై చేసి మీరు కూడా తినొచ్చు ఈ పౌడర్. సో, మీరు ట్రై చేసి మీ పిల్లలు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ బై.